ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఇండియన్స్కు పండుగ. ముఖ్యంగా సమ్మర్లో వచ్చే ఈ క్రికెట్ పండుగను అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు, ఎంతగానో ప్రేమిస్తారు. ముఖ్యంగా మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎస్ఆర్హెచ్ ఎప్పుడైతే కుర్ర టీంతో నిండిపోయిందో పరుగుల వరద పారిస్తుంది. రీసెంట్గా మొదటి మ్యాచ్లు చూసాం, 286 6 వికెట్లు. రాజస్థాన్ రాయల్ పైన సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సిక్సర్ల వర్షం, బౌండరీలు మోతం. అలాగే రాజస్థాన్ రాయల్స్ తక్కువదేం లేదు, దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పింది. కాకపోతే చివరికి ఓటమి చవి చూసింది. ఇవాళ హైదరాబాద్ వర్సెస్ లక్నో ఉప్పల్ వేదికగా మరో మ్యాచ్కు సిద్ధమైంది. మరి ఇప్పటికీ 286, 287 దాకా వెళ్ళిన ఎస్ఆర్హెచ్ మరి ఇవాళ ఖచ్చితంగా 300 లోడెడ్ ఖచ్చితంగా వెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. 300 ఖచ్చితంగా కొట్టాలని. ముఖ్యంగా ఎవరైతే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఉన్నారో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పైన భారీ అంచనాలు. ఎందుకంటే ఓపెనింగ్ లో పవర్ ప్లేలోనే దాదాపుగా 6 ఓవర్ల 60 పరుగులు చేస్తేనే గగనం. కానీ వీళ్ళు ఇద్దరుంటే 6 ఓవర్ల 120, 130 చేయడానికైనా వెనకాడట్లేదు. ఎందుకంటే బౌలర్ ఎవరైనా సరే సిక్సర్ల మోత, పరుగుల వరద. ఖాళీగా గ్రౌండ్ ఉండే ఫీల్డర్లు అలా చూస్తుండాలి తప్ప బాల్ ఎటు నుంచి వెళ్తుందో, ఎక్కడి నుంచి వెళ్తుందో కూడా చెప్పలేని, చూడలేని పరిస్థితి బ్యాటర్లది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కనుక కుదురుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఇవాళ జరిగే హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లో లక్నో పైన భారీ స్కోరు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తర్వాత వచ్చే ఎవరైతే ప్లేయర్లు ఉన్నారో ట్రావిస్ హెడ్ తర్వాత కొత్తగా ముంబై కుర్రాడు, గత సీజన్లో ముంబై కానీ ఈశాన్ కిషన్ మొదటి మ్యాచ్లోనే సెంచరీతో తన కథన రంగాన్ని చూపెట్టాడు. తన పరుగుల దాహాన్ని తీర్చుకోవాలని చెప్పాలి. ఆ పరుగుల దాహం ఇలాగే కంటిన్యూ ఇవ్వాలని హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇలాంటి స్కోర్తో కనువిందు చేయించాలని, కనువిప్పిగా ఉండాలని హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఓనర్ ఎవరైతే ఉన్నారో కావ్య మారన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుర్రాలను, అనుభవం ఉన్న కుర్రాలు, అనుభవం అంతంత మాత్రమే కానీ ఆవేశం ఉన్న కుర్రాళ్ళు కొంతమంది, అనుభవం ఉన్న ప్లేయర్లు కొంతమందిని తీసుకొని పరుగుల మోత విధ్వంసం. మరి ఈరోజు ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది. భారీ స్కోర్ అంతే 300 ఖచ్చితంగా లోడెడ్ అవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా 300 మార్క్ చేరుకుంటుంది. ఎప్పుడైతే 300 మార్క్ చేరుకుంటుందో ఇంకా రికార్డును ఇప్పట్లో అయితే తిరగరాయలేరని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ లో బలమైన బ్యాటింగ్ విధ్వంసం ఉంది, బలమైన బ్యాటర్లు ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ కూడా యాడ్ అయ్యారు. అలాగే కెప్టెన్ ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, ఇంకా సంచలనానికి మారిపోయిన చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ప్లేయర్లు ఆడితే ఎలా ఉంటుంది? ఇక లాస్ట్ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ ఉప్పల్ వేదికగా అసలు వెళ్ళిన అభిమానులను ఉత్సాహపడతారు, కూర్చునియకుండా చేసింది గ్రౌండ్లలో. ఎందుకంటే అభిమానులకు ఎంతో ఇష్టంతో చూడడానికి వెళ్తారు. ఈ వేదికగా ఉప్పల్ వేదికగా జరిగే వాళ్ళ మ్యాచ్లో లక్నో ఒకవేళ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా 300 లోడెడ్ అనే చెప్తున్నారు అభిమానులు, ఏమాత్రం తగ్గకుండా. ఇప్పటికే అద్భుతమైన ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, సెంచరీ వీరుడు మన ఈశాన్ కిషన్, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో బలమైన పవర్ ప్లేలో వీళ్ళు చేసే విధ్వంసం అంత ఇంత కాదు. ఇంకా చాలా మంది బ్యాటర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చి వాళ్ళ ఆటకు తగ్గట్టుగా ఆడితే కనుక ఈరోజు కూడా మ్యాచ్లో ఖచ్చితంగా 300 లోడ్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రిడిక్షన్ ఏంటంటే ఈరోజు హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారని ఒక పాయింట్ వేదిక పెడితే 62% ఎస్ఆర్హెచ్కి, సన్ రైజర్స్కి ఓటు వేశారు ఇండియా వైడ్గా టోటల్గా. ఎందుకంటే బ్యాటింగ్ స్వరూపాన్ని మార్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఏ టీం ఆడినా కానీ 200+ స్కోర్ ఉంటే ఖచ్చితంగా అభిమానులు కన్ను పండుగ. మరి ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ వేదిక జరిగే మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ అయితే ఖచ్చితంగా 300 లోడెడ్ అని అభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ అయితే మనం చెప్పలేం, ఎందుకంటే లక్నో ఎంతైతే చేస్తా స్కోరు దాన్ని రీచ్ అవ్వాలి. కానీ మొదటి బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ కనుక వస్తే బౌలర్లకు చుక్కలే, అభిమానులకు పండగే, బ్యాట్స్మెన్లకు వరదల పరుగే. ఇలాంటి వాతావరణం హైదరాబాద్లో మరోసారి అభిమానులకు ఇవ్వాలని, ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో వస్తారు చూడడానికి మ్యాచ్ని, కన్నులు పండగ జరగాలని, ఉప్పల్లో పరుగుల వరద పారాలని, ఉప్పల్ వేదికగా సిక్సర్లు, బౌండరీలు మొత్తం మోగాలని, ఈసారి ఎస్ఆర్హెచ్ 300+ మార్క్ను చేరుకోవాలని ఆశిద్దాం.